వంటి స్థాయిలో మెట్రోకి ఆనుకునే మెయిన్ రోడ్డు పైన నిర్మాణాలు జరుగుతున్నాయి. అధికారుల కళ్ళు మూసుకుపోతున్నాయా? నిషేధిత భూములు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ప్రభుత్వం నిషేధించినటువంటి భూములు, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు రాత్రికి రాత్రి ఎలా క్లియరెన్స్ జరిగింది? సిరీస్ వాసవి కలిసి ప్రభుత్వాన్ని క్విడ్ ప్రోకో చేశారా? నిషేధిత భూములను 22A నుంచి తొలగించడం వెనక చాలా పెద్ద కథే ఉంది అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ సునీల్ కూడా జాయిన్ అవుతున్నారు ఇదే అంశంపైన మాట్లాడడానికి. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. సునీల్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల మాజీ కలెక్టర్, ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ హయాంలో జరిగినటువంటి ఆరోపణలపైన ఇప్పటికే ఈడీ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈడీ విచారణ కూడా జరుపుతోంది. రికార్డుల్లో మార్పులు జరిగినాయి, రికార్డు సర్వే నెంబర్ల మార్పులు చేర్పులు జరిగినటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. మోర్ ఓవర్, ఇందాక నేను చెప్పినట్టు 22A అనేది నిషేధిత భూముల జాబితా. దాంట్లోంచి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఒక కలెక్టర్ ఎలా క్లియరెన్స్ ఇచ్చారు? ఈ భూములకు రెక్కలు ఎలా వచ్చాయి? ప్రైవేటు భూముల్లోకి వాసవి ఎలా ఎంటర్ అయింది? అమోయ్ కుమార్ పైన ఈరోజు కూడా విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు కొన్ని ఆరోపణలు, వార్తలు వినిపిస్తున్నాయి. సునీల్, ఏం జరిగింది? వాసవి వెనకాలన్నటువంటి బడ నేతలు ఎవరు? వాసవి ఎలా ఈ అక్రమ కట్టడాల్ని కడుతోంది? శ్రీకాంత్, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను మొత్తం మీద డైవర్షన్ చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పవర్ తో తనకు ఉన్నటువంటి అధికార దుర్వినియోగం చేసి మొత్తం కూడా అక్కడ సిరీస్ తో కలిసి మరోవైపు వాసవి ఆనంద నిలయంతో కలిసి ఇదంతా కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ ని ఎక్కడ కూడా పాటించకుండా పెద్ద ఎత్తున అక్రమాలకు తావుతీశారనేది ప్రధానంగా కలెక్టర్ అమయ్ కుమార్ పై వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. హైదరాబాద్ కు గుండెకాయ లాంటి ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని కోట్ల విలువైనటువంటి భూమితో పాటు బహదూర్గూడలో, మీరు అన్నట్టు బహదూర్గూడలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 49లో ఉన్నటువంటి భూమి, ఇదంతా కూడా 1965లో నిషేధ జాబితాలో ఉంది. అప్పుడు సిరీస్ కి కేటాయించినప్పుడు కూడా అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ కిందనే ఉంది. ఆ తర్వాత 2015లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ తర్వాత 2021లో సడన్ గా తెర మీదకి ఇటు శ్రీ వాసవి సంబంధించినటువంటి ఆనంద నిలయం సభ్యులు, ఆ తర్వాత సిరీస్, వీరిద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అమయ్ కుమార్ తో మొత్తం మీద సంప్రదింపులు జరిపి ఉటావుటిన నిషేధ జాబితాలో ఉన్నటువంటి భూములు ఏకంగా హైటెక్ టవర్స్ వెలిసే విధంగా వచ్చాయంటే పెద్ద ఎత్తున ఈ విషయంలో అక్రమాలు జరిగాయనేది ఇప్పుడున్నటువంటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. మనం గతంలో చూసాము, మన రాజ్ న్యూస్ కి సైతము బాధితులు అందరూ వచ్చి కంప్లైంట్ చేశారు, తమకు న్యాయం చేయాలంటూ కూడా రాజ్ న్యూస్ ని విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం గతంలో చూసాం. ఆ తర్వాత బాధితులు ఎవరైతే మాజిద్ ఖాన్ అనేటువంటి బాధితులు దాదాపు వారి దగ్గర నుంచి 36.24 ఎకరాల భూమి, తన భూమిని మొత్తం కూడా ఆనంద నిలయం వారు వృతపరుచుకున్నారు, తమకు అన్యాయం చేశారంటూ కూడా రాజ్ న్యూస్ టీం ని వారందరూ కూడా సంప్రదించిన పరిస్థితి మనం గతంలో చూసాం. ఇప్పటికైనా దీనికి సంబంధించిన విషయంలో తమకు న్యాయం చేయాలి, ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో కాకుండా నైట్ కు నైటే 2021లో వారు సంబంధించినటువంటి దరఖాస్తులు చేసుకుంటే వెంటనే, అంటే నిషేధ జాబితాలో ఉన్నటువంటి భూమిని, అదేవిధంగా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రొహిబిటెడ్ ల్యాండ్ ని ఓన్లీ కలెక్టర్ మాత్రమే చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ రిజిస్ట్రేషన్ డీడ్ ఉన్నటువంటి వాటిని మాత్రమే సిసిఎల్, ఆ సచివాలయంలో ఉన్నటువంటి సిసిఎల్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ సిసిఎల్ కి ఒక డైరెక్టర్ ఉంటారు. ఆ డైరెక్టర్ తో పాటు రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారులు, ఒక మంత్రుల బృందము పూర్తిగా కమిటీ రివ్యూ చేసిన తర్వాత ఒక జీవోని తీసుకుంటుంది. ఆ జీవో విడుదల చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ కి ఆర్డర్స్ ఇస్తుంది. ఇది ప్రొవిజనల్ ల్యాండ్, దాన్ని ప్రభుత్వం పరిశీలించింది. ప్రభుత్వం పరిశీలించిన తర్వాత నాన్ ప్రొవిజనల్ లోకి తీసుకెళ్లిన తర్వాత వారికి అవకాశాలు కల్పించవచ్చు అనేటువంటి. సునీల్, దీంట్లో మీరు అన్నటువంటి దాంట్లో ఇంకొక లైన్ కూడా కనిపిస్తోంది. ఎస్, మీరు అన్నట్టు రాజ్ న్యూస్ కి బాధితులు వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టే ఈరోజు ఈ కథనం ప్రసారం చేస్తున్నాం స్పష్టంగా. మరోవర్, ఇది నిషేధిత భూమి, ఖచ్చితంగా ప్రభుత్వమే దీన్ని నిషేధిత జాబితాలో చేర్చింది. 9/4, 49/13కి సంబంధించి ఈ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను తొలగించాలంటూ సిరీస్తో పాటు వాసవి, ఇది ఇందాక మీరు చెప్పినట్టు వీళ్ళు కలెక్టర్కి అప్లికేషన్ చేసుకున్నారు. బట్ ఇందులో విచిత్రం ఏంటంటే డిఎల్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఎట్లాంటి మీటింగ్ లేకుండా ఒక్క రోజులోనే ఆ మీటింగ్ నిర్వహించేసి
ఇక అదే ఫైనల్ అయిపోయిందని చెప్పేసి అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి అమోయ్ కుమార్ ఆ ఫైల్ను క్లియర్ చేశారు. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే ప్రొహిబిషన్ ల్యాండ్లో ఉన్న నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను ఎవరైనా కొనొచ్చు, అమ్మొచ్చు. బట్ ద పాయింట్ ఏంటంటే దీంట్లో ఇంకొక ప్రధానమైనటువంటి ఎలిగేషన్ కూడా కనిపిస్తున్నాయి. ఈ భూములను అమ్మడానికి కానీ కొనడానికి కానీ లేదు. వాస్తవానికి 1965లో సిరీస్కు కేటాయించినటువంటి ఈ భూములు కేటాయించినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ జరగలేదు, కేవలం డీడ్ ఆఫ్ అగ్రిమెంట్ మాత్రమే జరిగింది. బట్ రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం డీడ్ ఆఫ్ అగ్రిమెంట్ మీదనే ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్స్, అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ భూమి ఆ సంస్థకు రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. కలెక్టర్లు నిషేధిత జాబితాలో అప్పటికే ప్రభుత్వం దీన్ని పెట్టింది. ఇది మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడానికి ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. అయినా కానీ ఒక్కరోజు మీటింగ్లోనే ఏం జరిగింది అంటే, పెద్దోళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలను మేనేజ్ చేయగలుగుతారా? లేని సర్వే నెంబర్ను చూయించి సర్వే నెంబర్లను మార్చి అక్కడ హైరైజ్ బిల్డింగ్స్లో కట్టుకోవడానికి అవకాశాలు ఇస్తారా? ఎట్లా చూడొచ్చు సునీల్? ఎస్, మనం చూడొచ్చు, రిజిస్ట్రేషన్ ఉంటేనే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ పై అటు కలెక్టర్ కు అధికారం ఉంటుంది. కానీ అన్రిజిస్టర్స్ సంబంధించిన విషయంలో అది సిసిఎల్ కి, సచివాలయంలో ఉన్నటువంటి సిసిఎల్ లో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ భేటీకి కావాలి. ఆ కమిటీలో రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారు, రెవెన్యూ శాఖ మంత్రులు ఉంటారు. మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్న తర్వాతనే మళ్ళీ జీవోని విడుదల చేసి ఆ తర్వాత దీన్ని ప్రొహిబిషన్ ల్యాండ్ ని నాన్ ప్రొహిబిషన్ లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అది సిసిఎల్ కి పంపలేదు. కలెక్టర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అమయ్ కుమార్. ఆ తర్వాత దాన్ని 22A కింద కన్వర్ట్ చేసి దీన్ని సిరీస్ తో పాటు అక్కడ ఉన్నప్పుడు ఆనంద్ నిలయానికి కేటాయించడం, ఆ తర్వాత వెంటనే హైరేజ్ బిల్డింగ్ రావడం. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ ప్రైమ్ 9 ఏరియా, అదంతా కూడా ఎల్బీ నగర్ అంటే హైదరాబాద్ కు గుండెకాయ లాంటి జాతీయ రహదారికి ప్రధాన అడ్డగా ఉంటున్నటువంటి ఏరియాలో హైరేజ్ బిల్డింగ్ సునీల్ ఒక మెట్రో స్టేషన్